చాలామంది డబ్బు సమస్యతో బాధపడుతున్నారు. అసలు ఆ సమస్య క్లియర్ అవ్వాలి అంటే ఏం చేయాలి? ఎలాంటి పరిహారాలు అవసరం పడతాయి? ఇప్పుడు భూమి పైన పుట్టిన చిన్న పిల్లవాడు కూడా డబ్బులు ఆడబెడితే డబ్బులే తీసుకుంటాడు. పండ్లు తీసుకోడు, తినే వస్తువులు తీసుకోడు. అవును, ఎందుకంటే ప్రతి ఒక్కరికి డబ్బే కావాలి. డబ్బు లేకపోతే అసలు ఒక క్షణం కూడా నడవదు. అంటే ఏదైనా కొనాలన్నా, తినాలన్నా, చేయాలన్నా మనము కనిపెట్టిన డబ్బు ట్రాన్సాక్షన్ జరిగితేనే మనకు అవి వస్తాయి. కాబట్టి అందరం ఏ పని చేయాలన్నా తిండి కావాలి. తిండి కావాలంటే డబ్బు సంపాదాలి. డబ్బు ఉంటేనే అన్నీ వస్తాయి అవసరాలు. ఇప్పుడు మన అవసరం తీసుకోవాలి, కారు కొనుక్కోవాలంటే డబ్బు కావాలి, ఒకటి కొనుక్కొని తినాలంటే డబ్బు కావాలి. అయితే అందరూ నాకు తెలిసి 90% డబ్బు సమస్యతోనే బాధపడుతారు భూమి పైన. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా, ముసలి దాకా కూడా. డబ్బు లేకపోతే చివరి రోజులలో తిండికి లేక చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. చిన్నప్పుడు డబ్బు లేక చదువుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి డబ్బే కావాలి. దీనికి కారణం ఏంటంటే మన శరీరము పంచభూతాలు నవగ్రహాలతోటి నిర్మితమై ఉన్నాము. వాటితోటే మనం లింకప్ తోటి ఉంటాం ఎప్పుడైనా. అయితే మనము పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్లు ఉంటాయి. పుట్టినప్పుడు జాతకం, ఆ టైంలో వచ్చిన గ్రహాలు, ఆ టైంలో ఉన్న పరిస్థితిని బట్టి మన యొక్క జాతకం డిసైడ్ అవుతుంది. ఇక దాని ప్రకారం ఏమవుతుందంటే మనము ఏ టైంలో ఏం చేయాలనేది ముందే గ్రహాలు డిసైడ్ చేసేమైనా. గ్రహాలు ఏమైనా నడిపిస్తాయి మనకు తెలియదు. నిజంగా గ్రహాలు నడిపిస్తాయి అనుకుంటాం మనం. ఇంద్రధనస్సు అంటే ఏడు రంగులు వస్తాయి. రాహుకేతుకు రంగులు ఉండవు. రాహుకేతు అనేటివి ఛాయాగ్రహాలు కాబట్టి వాటికి ఇంద్రధనస్సులకి వెళ్ళి కిరణాలు రావు. ఓన్లీ 7 గ్రహాల యొక్క కిరణాలు వస్తాయి. ఇంద్రధనస్సు అనేది 7 కిరణాలు అవే. అవి ఆకాశంలో ఉన్న గ్రహాలు ప్రత్యక్షంగా ఎప్పుడు ప్రతి నిమిషము మన మీద వాటి యొక్క కిరణాల ఎఫెక్ట్ పడుతుంటుంది. మీరు ఎవరైనా సరే అవి నేను చెప్పేది నిజంగా అది ఉందా లేదా గ్రహాల ఎఫెక్ట్ అని తెలుసుకోవాలనుకుంటే మార్నింగ్ ఉదయం ఎవరైనా సరే మీరు 6:30కు లేచి సూర్యరశ్మి వెళ్ళినప్పుడు సూర్యునికి ముఖం చేసి నిలబడి సూర్యుని చూడకుండా పక్కకు ఆకాశాన్ని చూడండి. 10 నిమిషాలు చూడాలి ఆకాశాన్ని. పక్కకు మేఘాల పక్కన ఉన్న నీలి ఆకారం ఉన్న ప్లేస్ చూడాలి. చూసిన తర్వాత దానికి సూర్యునికి ఆపోజిట్ నిలబడాలి. నిలబడి ఆకాశం దిక్కు తదేకంగా కన్నార్పకుండా చూస్తే ఆకాశంలోకి వెళ్ళి మినుగుమని చుక్కలు మొత్తం మన శరీరం మీదకి వస్తుంటాయి. తదేకంగా చూడాలి మీరు. సూర్యునికి ఆపోజిట్ ఒక 10 నిమిషాలు సూర్యుని పక్కకు చూసిన తర్వాత ఆపోజిట్ నిలబడి ఆకాశానికి వేసి చూస్తే మీ దగ్గరికి మినుగురులాగా ఇట్లా మెరుస్తూ మొత్తం మన మీద దాడి చేస్తున్నట్టు మీదకి వస్తుంటాయి. ఇట్లా క్షణక్షణం ఇట్లా వస్తుంటాయి. అంటే నవగ్రహాల యొక్క కిరణాల యొక్క వాటి వేవ్స్ మన మీదకి వస్తుంటాయి ఎప్పుడు. దానికి మీరు ఇట్లా చేయి పెట్టి చూస్తే కూడా మీ చేతి ముందల ఇట్లా ఇంకొక చేయి కనబడుతుంది. మన చేతిలో ఇంకొక బాడీ కనబడుతుంది ఇట్లా వెళ్తురు. అంటే ఆ కిరణాలతోటి మన శరీరాలకు ఇవి వస్తుంటుంది మొత్తం. అంటే ఆ కిరణాలు మన శరీరం ఎప్పుడు అబ్జర్వ్ చేస్తుంటుంది. ఎనీ టైం రాత్రి పగలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. మన శరీరం అబ్జర్వ్ చేస్తుంటుంది. దాంతో దశలు అంతర్దశలు అనేటివి మన శరీరము ఎప్పుడు రొటేట్ అవుతుంటుంది. అయితే మనకు డబ్బు సమస్య ఎప్పుడు వస్తుంది అంటే శని దశ వచ్చినప్పుడు వస్తుంది. శని దశ స్టార్ట్గా అయినా శని అంతర్దశ వచ్చినా డబ్బు సమస్య స్టార్ట్ అవుతుంది. అప్పటిదాకా బెంజికాల తిరిగినోడు పూటకు లేకుండా అవుతాడు. అవును. అంటే యాక్సిడెంట్ కావడము, కోర్టు కేసులు ఇరుక్కోవడము, లేకపోతే ఏదైనా ఫ్రాడ్ జరిగి డబ్బు పోవడము, ఏదో ఒకటి సమస్య వచ్చేస్తుంది. శని దశ స్టార్ట్ కాగానే యాక్సిడెంట్ అవుతుంది, కోర్టు కేసులు అవుతాయి, డబ్బు సమస్య వస్తుంది. వచ్చేసి డబ్బులు పోయి డబ్బులు లేకుండా అయ్యి నానా బాధపడుతుంటాడు, డబ్బు సమస్య వస్తుంది. అప్పటిదాకా కరోడ్పతి ఇప్పుడేమో లేకుండా అవుతాడు. అంటే ఈ విధంగా గ్రహాల యొక్క ఎఫెక్ట్ తోటి ఇబ్బందులు వస్తాయి. అదే శుక్రగ్రహ దశ నడుస్తుంది అనుకోండి, అప్పటిదాకా మంచిగున్నోడు విలాసవంతమైన జీవితం ఉండదు, రాజభోగాలు ఉంటాయి, వాడిని కూడా ఏం లేకుండా అవుతాడు. కారు బంగ్లా ఉంటే కూడా అవి కూడా అమ్ముకోవాల్సి వస్తుంది. అంటే దశ స్టార్ట్ కాగానే ఈ ఎఫెక్ట్ వస్తుంది. అంటే ఎప్పుడైతే మనకు దశ స్టార్ట్ అవుతుందో ఆ గ్రహం యొక్క కిరణాలు మన శరీరం అబ్జర్వ్ చేసుకోదు. అంటే గాల్లోకి వెళ్ళి వచ్చే ఆ యొక్క వేవ్స్ను మన శరీరము డిటెక్ట్ చేస్తుంది. అంటే తీసుకోదు. ఎట్లా అంటే మనం ఫోన్ మాట్లాడినప్పుడు వైర్లెస్ టైప్ ఎట్లయితే మనం ఫోన్ మాట్లాడతాము, వీడియో కాల్ చూస్తామో, అవి సూర్యునికి వెళ్ళి వచ్చి ఆ కిరణాలకి వెళ్ళి ఆకాశంలోకి వెళ్ళి మన శరీరము వైర్లెస్ టైప్ లాక్కుంటుంది. శరీరం లాక్కున్నప్పుడు ఆ పనులు అవుతుంటాయి మనకు. ఎప్పుడైతే ఈ కిరణాలు మన అబ్జర్వ్ కావో శరీరానికి, ఆ యొక్క గ్రహం యొక్క ఎఫెక్ట్ మన శరీరంలో ఏర్పడుతుంది. ఏర్పడి ఆ సమస్య సృష్టిస్తుంది. కాబట్టి మనం ఈ స్టోన్ సజెషన్ చేస్తాం. శని దశ స్టార్ట్ అయినప్పుడు శని గ్రహానికి సంబంధించిన బ్లూ సఫైర్ నీలం స్టోన్ పెట్టుకుంటే ఆ ఫోన్ కింద మనం మాట్లాడితే ఎట్లా కనెక్ట్ అవుతుంది అమెరికాకు, ఆ టైపు ఇది
ఆకాశంకి వెళ్ళి వచ్చే కిరణాలను ఈ స్టోన్ ద్వారా లాక్కొని మన శరీరానికి ఇస్తుంది. తీసి పెడితే కిరణాలు అబ్జర్వ్ కావు, మిగతా అన్ని అబ్జర్వ్ అవుతుండే శరీరానికి. దశ స్టార్ట్ కానీ దాని యొక్క వేవ్స్ అనేది మా శరీరంలోకి రావు, అడుకుంటాయి. దశ నడుస్తున్నాం ఇలా రింగు పెట్టుకుంటే ఆ కిరణాలు మా శరీరాలకు వస్తాయి. అట్లా శుక్రదశ నడుస్తున్నప్పుడు భార్యతో సఖ్యత లేకపోవడం, ఇబ్బందులు రావడము, డైవర్స్ దాకా పోవడం ఇవన్నీ జరుగుతాయి. దానికి డైమండ్ పెట్టుకుంటాం ఆ కిరణాలు లాగా. అట్లా మనకి 9 గ్రహాల యొక్క కిరణాలు ఇవన్నీ మనకు ఎప్పుడు 24 అవర్స్ మన శరీరం అబ్జర్వ్ చేసుకుంటేనే మన శరీరంలో ఆర్గాన్స్ బాగుంటాయి, ఆరోగ్యం బాగుంటుంది, పనులు బాగా అవుతాయి, డబ్బు బాగా వస్తాయి, అన్నీ వస్తాయి. ఏ గ్రహం బాగాలేదు ఆ గ్రహం యొక్క ఎఫెక్ట్ ఎంబడే పడుతుంది. డబ్బు సమస్య మ్యాక్సిమం ఏదో ఒక గ్రహం బాగుండదు. ప్రతి మనిషికి ఒక దశ అంతర్దశ నడుస్తున్నది. ఆ 2 గ్రహాల ఎఫెక్ట్ తోటి సమస్య స్టార్ట్ అవుతాయి. రావు బాగాలేకపోతే పనులు పెండింగ్ పడతాయి, డబ్బు సమస్య. పనులు పెండింగ్ పడితే డబ్బు పోయినట్టే కదా. శుక్రుడు బాగాలేకపోతే విలాసాలకు దూరం అయితే డబ్బు రాకుండా అవుతుంది. బుధుడు బాగాలేకపోతే వ్యాపారం పద్ధతి డబ్బు బంద్ అవుతుంది. ప్రతి గ్రహానికి డబ్బుకు సంబంధం లింకప్ ఉంది. కుజగ్రహం బాగాలేకపోతే కోర్టు కేసులు అయితే, యాక్సిడెంట్లు అయితే, అనారోగ్యం వస్తుంది. కాబట్టి మీరు ఎవరైనా సరే, సూర్యగ్రహం బాగాలేదనుకోండి, సూర్యగ్రహం బాగాలేకపోతే ఊర్లో మనం ఎంత మంచి పని చేసినా అవలగడని తిడతారు, పేరు పోతుంది. అప్పుడే ఎంత మంచోడు కానీ తిడుతుంటారు. మళ్ళీ అట్లా ఈ ప్రతి గ్రహానికి ఒక సిమ్టమ్స్ ఉంది. దాని ప్రకారం మన శరీరం అబ్జర్వ్ చేస్తే దాని ప్రకారం మన పనులు అవుతాయి. కాబట్టి మీరు ఎవరైనా సరే ఈ డబ్బు సమస్య ఉండి ఇబ్బందులు ఉంటే ఎవరైనా సరే మా దగ్గరకు వస్తే మేమేం చేస్తామంటే దీనితోటి, ఇది స్కానర్ అంటాము, దీంతో మేమేం చేస్తామంటే మా దగ్గర ఇలాంటి రకమైన కిట్ ఉంది. దీనిలో నవగ్రహాలకు సంబంధించిన నవధాన్యం ఉంటుంది. దాంతో మీ శరీరాన్ని చెక్ చేసి, మీ జాతకం చూసి, డేట్ ఆఫ్ బర్త్ లేదా చెక్ చేసి, మీకు ఏ గ్రహం బాగాలేదు, ఏ అంత దశ నడుస్తుంది, ఏ స్టోన్ పెట్టాలి, ఎందుకు సమస్య వచ్చిందో చెక్ చేసి, మీకు ఆ కిరణాలకు సంబంధించి ఆ గ్రహాలకు సంబంధించిన స్టోన్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ స్టోన్లను కూడా మేమేం చేస్తామంటే మీ నోటి యొక్క లాలజలం తీసుకొని ఆ ఫ్రీక్వెన్సీ ఇది స్కానర్కి ఇస్తే, స్కానర్ యొక్క మీ శరీరం యొక్క ఫ్రీక్వెన్సీ సంబంధించిన స్టోన్ మా దగ్గర ఉన్న 100-200 రాళ్ళకి వెళ్ళి, అంటే ఒరిజినల్ స్టోన్లకి వెళ్ళి చెక్ చేసి తీయడం జరుగుతుంది. ఆ స్టోన్ పెట్టుకుంటే ఆ కిరణాలు మీ శరీరం అబ్జర్వ్ చేసుకొని మీ పనులు సాఫీగా అవుతాయి. మీకు ఎవరైనా ఇలా డబ్బు సమస్య ఎవరైనా సరే, పెద్దోళ్ళు ఉండొచ్చు, చిన్నోళ్ళు ఎవరైనా సరే వస్తే వాళ్ళ ఎవరికైనా సరే మేము ఇలా చెక్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మీరు నేను చెప్పినట్టు మీరు చెక్ చేసుకొని చూసుకోండి. ఆకాశాలకు వెళ్ళి ఎప్పుడైనా సరే మన దగ్గరికి ప్రతి క్షణం ఆ వేవ్స్ మన మీదకి వస్తుంటాయి. ఆ వేవ్స్ కొందరు కలర్స్ కనబడతాయి, కానీ ప్రతి ఒక్కరికి చుక్కల్లాగా మన శరీరం ఎప్పుడు అబ్జర్వ్ చేస్తుంటుంది. ప్రతి క్షణం చూసుకోండి. అవి ఎప్పుడైతే మన శరీరానికి అందకుండా ఆగుతాయో అప్పుడు ఈ సమస్య వస్తుంది. దాని కొరకు మనం ఈ ఉంగరాలు పెట్టుకుంటే, అది మేము చెప్పిన ఉంగరాలు మాత్రం, నేను చెప్పినది మీరు బయట కొనుక్కొని పెట్టుకొని సార్ పని కావాలని నాకు సంబంధం ఉండదు. నేను ఇచ్చిన స్టోన్ పెట్టుకుంటేనే పెట్టుకున్న వితిన్ సెకండ్లలోనే మీ యొక్క డబ్బు సమస్య కానీ పనులు కానీ అయిపోయి మీరు ఎంబడే మంచిగా కావడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. డబ్బుతో చాలామంది బాధపడుతూనే ఉంటారు, చూస్తూనే ఉంటాం. అప్పటి వరకు ఆ డబ్బులు వాళ్ళ చేతిలోనే ఉంటాయి, కానీ నిమిషాల్లోనే ఖర్చు అయిపోతాం. ఎంతో కష్టపడుతూ ఉంటాం, కానీ ఇంట్లో డబ్బు నిలవదు. ఒకవేళ ఇలాంటి సమస్యలతో మీరు ఫేస్ చేస్తున్నట్లయితే వెంటనే గురువుగారిని కన్సల్ట్ చేయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీరు గురువుగారిని డైరెక్ట్గా కలవచ్చు, గురువుగారిని కాల్లో కూడా మాట్లాడవచ్చు.